బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధం రేపు రాత్రి 8 గంటలకు ముగియనుంది. నిషేధంపై గడువు ముగిసిన వెంటనే రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు యథావిధిగా కొనసాగనున్నాయి. 48 గంటల విరామం అనంతరం రేపు రాత్రి 8 గంటలకు రామగుండంలో రోడ్ షో ప్రారంభం కానుంది. అలాగే ఈ నెల 4న సాయంత్రం మంచిర్యాల, 5న జగిత్యాల, 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, 8న నర్సాపూర్, పటాన్చెరు రోడ్ షోలో గులాబీ బాస్ పాల్గొంటారు. ఇక 9వ తేదీన బస్సు యాత్ర కరీంనగర్ కు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం నగరంలో రోడ్ షో ఉంటుంది. 10న చివరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్, చెప్పండి. రేపు రాత్రి 8 గంటలతో ఈసీ విధించిన నిషేధం అయితే ముగియనుంది. ఆ తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచారం యథావిధిగా కొనసాగనుంది. నేపథ్యంలో కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర, రోడ్ షోలు ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ ఈ నెల 5వ తేదీన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేసిన కామెంట్లపై ఈసీ ఫిర్యాదు చేశారు. ఈసీ స్పందించి వెంటనే కేసీఆర్ కు నోటీసు ఇచ్చి వివరణ చెప్పింది. వివరణతో సంతృప్తి చెందిన ఈసీ నిన్న సాయంత్రం నోటీసు చూసి నిన్న రాత్రి 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు మొత్తం దాదాపు 48 గంటల పాటు ఈసీ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ ఎన్నికల నిషేధం పైన కేసీఆర్ నోటీసు కూడా స్వీకరించారు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈసీ యొక్క ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితుల్లోనే రేపు రాత్రి ఈసీకి ఇచ్చిన గడువు ముగుస్తుంది. రేపు రాత్రి మళ్ళీ 8 గంటల తర్వాత కేసీఆర్ రోడ్ షో బస్ యాత్ర ప్రారంభమవుతుంది. రోడ్ షోలో గతంలో ప్రకటించిన మాదిరిగానే బస్ యాత్రలు 10వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పి పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. రేపు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం రోడ్ షో ప్రారంభమవుతుంది. 4వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల రోడ్ షో, 5వ తేదీన జగిత్యాల రోడ్ షో, 6వ తేదీన నిజామాబాద్ రోడ్ షో, 7వ తేదీన కామారెడ్డి రోడ్ షో, 8వ తేదీన నర్సాపూర్ రోడ్, అనంతపురం పటాన్చెరు రోడ్ షో, 9వ తేదీన కేసీఆర్ బస్ యాత్ర కరీంనగర్ చేరుకుంటూ అదే రోజు సాయంత్రం కరీంనగర్ రోడ్ షో ఉంటుంది. 10వ తేదీన ఆఖరి రోజు సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభ ఉంటుంది. ఈ విధంగా మొత్తం కూడా 10వ తేదీ వరకు ఇవాళ ఒక్కరోజు షెడ్యూల్ మీద మిగతా అన్ని షెడ్యూల్ కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పి పార్టీ వర్గాలు తెలిపాయి. థ్యాంక్ యూ రామ్.